అందరికీ నమస్కారం అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలని ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలన కార్యక్రమాలు చేసుకోవడంలో, అలాగే మంత్రిగా మరి ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖకి అతి కీలకమైనటువంటి శాఖలకి మరి నాకు అవకాశం ఇవ్వడం, ఈరోజు సెక్రటేరియట్లో 3rd బ్లాక్లో 207 ఛాంబర్లో మరి విధులను తీసుకోవడం జరిగింది. ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంతా టోటల్ అస్తవ్యస్తం చేశారు. మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ జవసత్యాలు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాలా, ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని, గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో, ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్లించుకున్నారు. చాలామంది న్యాయబద్ధంగా చేసినటువంటి వ్యాపారస్తులు ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. తప్పకుండా ఈ ఇసుక వల్ల ఎంతమంది కార్మికులు రోడ్డున పడ్డారో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మనం చూసాం. ఖచ్చితంగా మైనింగ్ను కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. టోటల్ 2 డిపార్ట్మెంట్స్ను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి త్వరలోనే ఒక బెస్ట్ పాలసీ ఎక్సైజ్లో కానీ, ఎందుకంటే గతంలో మరి ఎక్సైజ్ మినిస్టర్గా కూడా నేను చేసినటువంటి అనుభవం ఉంది. ఆ రోజున ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఆ రోజున మేము కార్యక్రమాలు చేశాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా మైనింగ్ను కూడా టోటల్ 2 డిపార్ట్మెంట్స్ కూడా ప్రక్షాళన చేసి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం, విశ్వాసం ఉంది. అదేవిధంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 50,000 మెజార్టీతో మాకు అవకాశం ఇచ్చారు. నిజంగా ముందుగా బందర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. మరి ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకి మరి శిరస్సు వంచి మరొకసారి పాదాభివందనాలు చేస్తూ, వారు ఏ ఆశయాలతో అయితే నాకు ఈ అవకాశం కల్పించారో, బాధ్యతలు ఇచ్చారో, ఈ బాధ్యతలు సంపూర్ణంగా చేస్తానని కూడా, వారి విశ్వాసాన్ని నిలబడతానని కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ ఉంది. తర్వాత ఎందుకంటే టోటల్ అసలు మొత్తం భ్రష్టు పట్టించారు. ఇవాళ స్టాక్ పాయింట్స్ అన్నారు, ఎక్కడ కూడా మానిటరింగ్ లేదు. ఎంత తీసుకెళ్తున్నారో, ఎంత అమ్ముతున్నారో, ఎంత బయటికి వెళ్తుందో, ఎంత గవర్నమెంట్కి జమ చేస్తున్నారో కూడా లెక్క పక్క లేకుండా చేసుకున్నారు. టోటల్ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. టోటల్ ఎక్కడి నుంచి రీచ్ దగ్గర నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పెట్టినప్పుడు టోటల్ రీచ్ దగ్గర నుంచి, స్టాక్ పాయింట్స్ దగ్గర నుంచి మొత్తం కూడా మానిటర్ ఉండేది. ఎంత బయటకు వెళ్ళింది, ఎంత వస్తుంది. ఇవాళ లెక్క పక్క లేదు. ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ ప్రకారం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇవాళ రేపట్లో ఒక డెసిషన్ తీసుకుంటాం. అదే ఇప్పుడు దాన్ని స్టడీ చేసాం ఆల్రెడీ, ఇంకా చేయాల్సింది ఉంది. ఎందుకంటే
అసలు టోటల్ డిస్టిలరీస్నే నిర్వీర్యం చేస్తారు. డిస్టిలరీస్ దగ్గర నుంచి ఎక్కడైతే ప్రొడక్షన్ అవుతా ఉందో వాళ్ళ స్వార్థ కోసం వాళ్ళు కొన్ని కంపెనీలు సృష్టించి తప్పుడు బ్రాండ్ సృష్టించి ఆ బ్రాండ్ని ప్రజల మీద వదిలారు. దానివల్ల ప్రజల ఆరోగ్యం పోయింది, చాలామంది ప్రాణాలు పోయింది. ఇది ఏదైతే వాళ్ళు వీళ్ళు చేసినటువంటి విధానం వల్ల గంజాయి పెరిగిపోయింది విపరీతంగా. ఈ రాష్ట్రంలో గంజాయి కానీ బయట ఇల్సిట్ లిక్కర్ కానీ సారా తాగి జంగారెడ్డిగూడెంలో దాదాపు 56 మంది చనిపోయారు కేవలం వీళ్ళు చేసినటువంటి విధానాల వల్లే. ఇవాళ ఇవన్నీ కూడా మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆలోచించి పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకుని త్వరలోనే బెస్ట్ పాలసీ ఎక్సైజ్లో కూడా చేస్తాం జరుగుతుంది. అంటే మద్యపాన నిషేధం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడేమో మద్యపాన నిషేధం అన్నాడు, ఎన్నికలైన తర్వాత దశల వారీ మద్యపాన నిషేధం అన్నారు, ఒక్కసారిగా రేట్లన్నీ పెంచేశారు. ఇప్పుడు చూస్తేనేమో దాదాపు 30,000 కోట్లు మద్యం ఎక్సైజ్ సంబంధించినటువంటి డిస్టరీస్ కానీ ఏదైతే అక్కడ ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ కూడా టోటల్ తాకట్టు పెట్టేసి 30,000 కోట్ల రూపాయలు మద్యపాన నిషేధం అనే చెప్పినటువంటి వ్యక్తి 30,000 కోట్ల రూపాయలు అప్పు ఎక్కడి నుంచి తెచ్చారు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించారు కాబట్టి మాకు దాదాపు 95% మ్యాండేట్ ఇచ్చారు. మా మీద నమ్మకం విశ్వాసం, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం విశ్వాసం, అభివృద్ధి కానీ పరిపాలన కానీ సక్రమంగా చేయగలరు అనే ఉద్దేశంతో ప్రజలు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఆ ప్రకారం మేము నడుచుకుంటాం. మైనింగ్కి సంబంధించి శాండ్కి సంబంధించి ఒక ఇది చేసాము, తర్వాత పరిపాలనా విభాగం తీసుకున్నాము. త్వరలోనే ఇంకా చాలా ఉన్నాయి, డిస్కషన్ చేసి వాడు క్యాబినెట్లో ఫైనల్ అయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఇవాళ రేపట్లో క్లియర్ చేసుకుంటాం. ఎందుకంటే టోటల్ వ్యవస్థని సర్వనాశనం చేశారు. వాళ్ళు కొంతమంది ఏజెంట్లు పెట్టుకున్నారు, వాళ్ళకి అప్పచెప్పేశారు. అదంతా కూడా మొత్తం మైనింగ్ అంతా కొంతమంది వాళ్ళ అనుయాయులు పెట్టుకున్నారు. మరి గతంలో చేసినటువంటి మంత్రులు కానీ గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో మరి అందరితో కూడా డిస్కస్ చేసి, ఎందుకంటే సెక్రటరీ గారు అందరూ కూడా కొత్త వాళ్ళు వచ్చి ఉన్నారు, పాత వాళ్ళు కూడా ఉన్నారు, అందరు కలిపి మేము ఆలోచన చేసుకుని చక్కటి పాలసీ ఇవ్వాలని డిసైడ్ అవుతాం. తప్పకుండా టోటల్ అందరి మీద అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అధికారులు, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయ్యారో ప్రజాప్రతినిధులు, చట్ట ప్రకారం వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్వాల్వ్ అయిన థ్యాంక్ యూ అండి.